ఉదయకాల సమయం మీకు మరికొన్నాళ్ళు దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుని అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకొని వాక్యాన్ని గడిపేద్దాం. హలో, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ గొప్పదేవ, గడిచిన కాలమంతా క్షేమంగా కాపాడి అనేక వారు అనేక విడలతో మీ వాక్యాన్ని పంచుకుంటూ మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీ పాదలతో మీకు స్తోత్రం చూపిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దినమందు తండ్రి ప్రభావ మరొక వారు మీ విడలతో ఏ వాక్యం పంచుకునేట్టుగా మీ యొక్క ఆత్మచితమని ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఏ గొప్ప సత్యంలో మరణంలో తండ్రి ప్రభావ మరొక వాక్యాన్ని ఇష్టం మా యొక్క జీవితాలను అనుభవం చేసుకున్నట్టు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఆచరిస్తాను. కొద్ది వినకం యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. సిస్టర్ వినబడుతుంది కదండి? నేను వాక్యాన్ని ప్రారంభించకపోతే రాసిన పాటలు ఒకటి శ్రీలక్ష్మి నుంచి పాటని పాడి వినిపించాలని ఆశిస్తున్నాను. ఓ క్రైస్తవ వనిత, ఇటువైపు నీ పయనం. ఓ క్రైస్తవ వనిత, ఇటువైపు నీ పయనం. నీవు వెళ్ళు మార్గమే బలహీనగతమని భయమిందుకమ్మా, బలవంతుడా యేసు నీలో ఉన్నాడు. బలహీనగతమని భయమిందుకమ్మా, బలవంతుడా యేసు నీలో ఉన్నాడు. ఏ తలాంతు లేదని చింతిలనమ్మా, ఏకాంత ప్రార్థనలు పోరాడవమ్మా. ఏకాంత ప్రార్థనలు పోరాడవమ్మా. మగువా మేలుకో, లేచి యోచించు, సుగతి సాధించు, సుగతి సాధించు. ఓ క్రైస్తవ వనిత, నీ పయనం. ఓ క్రైస్తవ వనిత, నీ పయనం. హలో హలో హలో, సిస్టర్ వినబడుతుంది కదండి? మంచిది. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 20
21 ఈ 2 వచనాలు కూడా మనం కలిపి చదువుకుందాం. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానం చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడదూసి. దేవుని బిడ్డారా, ఈ యొక్క వాక్య భాగము మనకందరికీ ఎంతో పరిచయమైనటువంటి వాక్య భాగము. మరి నేను అనుకుంటాను మనమందరం కూడా చాలా నంబర్ ఆఫ్ మెసేజ్ ఈ యొక్క ప్యాసేజ్లో నుంచి, ఈ యొక్క టెక్స్ట్లో నుంచి మనము విని ఉండవచ్చు. అయినను సరే ఈ యొక్క దేహాల సమయంలో మీతో కొన్ని విషయాలను ఈ యొక్క వాక్య భాగంలో నుంచి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ 20వ వచనంలో మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకుని మనం గమనిస్తున్నాము. మిర్యాము ఇక్కడ పాటలతో అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క మిర్యాము ఎవరు అని అంటే తను మనకు ఈరోజు నేను తనకి ఇవ్వాలి అనుకున్న టైటిల్ ఏంటంటే అండ్ అన్ఫర్గెటబుల్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్. అండ్ అన్ఫర్గెటబుల్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్. నిన్నటి దినమంది కూడా మరి దేవుని యొక్క బహుతలాంతులు కలిగినటువంటి వ్యక్తి ని మనము చూసినాము. వెసలేని ఈ యొక్క దినమందు మనం మర్చిపోలేనటువంటి మరి బహుతలాంతులు కలిగినటువంటి స్త్రీని ఈ యొక్క దినమందు మనం ధ్యానించబోతుంటున్నాం. మరి ఈ యొక్క స్త్రీలో ఎన్నో ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మరి మనకు కొద్ది సమయాన్ని బట్టి మరి ఆమె గురించి నేను చాలా క్లుప్తంగా మీతో పంచుకోవాలని, తన యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యాన్ని మనం సంగ్రహణం చేసుకుందాం. తను ఒక రెవర్డ్ సిస్టర్ ఆఫ్ మోసెస్ అండ్ ఏరన్ అని మనం గమనిస్తాం. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్లో, ఇజ్రాయేల్ చరిత్రలో మరి మోషే అహరోన్లకు ఈమె ఒక గౌరవింపదగినటువంటి స్త్రీ. మరి ఆ యొక్క కుటుంబంలో మరి చక్కటి పాత్రను పోషించినటువంటి సహోదరిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా తన గురించి చెప్పాలంటే షీ వాజ్ అ కరేజియస్ అండ్ స్మార్ట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. కరేజియస్ అండ్ స్మార్ట్ ఉమెన్. చాలామంది స్త్రీలు తెలివిగా ఉండాలని ఇష్టపడతారు. అంత మాత్రమే కాదు, ధైర్యాన్ని ప్రదర్శించాలి అని ఇష్టపడుతుంటారు. కానీ నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు వారి యొక్క తెలివి వారు ఉపయోగించలేరు. ఆ తర్వాత ఆ సమయంలో వారి యొక్క ధైర్యాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించలేరు. మరి తనకున్న తెలివిని, తనకున్న ధైర్యాన్ని ప్రదర్శించింది మిర్యాము. ఎటువంటి సమయంలో తను ప్రదర్శించింది అంటే అది చాలా డేంజరస్ సిచ్యుయేషన్, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఆ యొక్క కుటుంబము, తన వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆ సమయంలో. మరి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్, రాజాజ్ఞ వచ్చింది. ఏమనంటే ఎక్కడ మగపిల్లలు కనిపించినా చంపివేయాలి. ఎక్కడెక్కడ వాళ్ళు భయపడి మరి వాళ్ళందరూ తమ పిల్లల్ని అప్పగించడము, లేకపోతే రాజసైనికులు వచ్చి వాళ్ళని చంపేయడము జరిగిపోతా ఉంది. అటు కష్టమైనటువంటి పరిస్థితిలో 3 నెలలు మాత్రమే మోషేను ఆ యొక్క కుటుంబంలో భద్రపరిచి కాపాడినారు. ఆ తర్వాత 3 నెలలు మరి ఏం చేయాలో తోచిన పరిస్థితులు ఆ కుటుంబం ఉన్నప్పుడు మరి ఆ యొక్క తల్లి, మరి మిర్యాము, మరి ఆ యొక్క కుటుంబం కలిసి వాళ్ళకు మంచి ఒక జమ్ము పెట్టిన వాటర్ ప్రూఫ్ బాస్కెట్, నీళ్ళలో వేసినా కూడా నీళ్ళు లోపలికి వెళ్ళకుండగా మంచిగా చక్కగా తను ఒక బాక్స్ తయారు చేసి మరి ఆ యొక్క పెట్టెను మరి నీళ్ళలో వదిలి రావడానికి తల్లి కూడా తల్లికి ధైర్యం సరిపోకపోవచ్చు. మరి ఈ అమ్మాయి మరి నేను వెళ్తాను, నేను వెళ్ళి ఈ యొక్క బాస్కెట్ని అక్కడ వదిలి వస్తాను అని తల్లికి చాలా ధైర్యం చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉండవచ్చు. నేను అనుకుంటాను ఆ రోజు అక్కడికి రాజకుమార్తెనే వస్తుంది అని మిర్యాముకు తెలియదు, ఇంకెవరైనా రావచ్చు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా తన తమ్ముడిని వాళ్ళ నుంచి కాపాడుకోవాలి, తన తమ్ముడికి ఏ ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి తన అక్కడి దూరాన్ని నిల్చుండి ఆ కదిలిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క బాస్కెట్ని తను చూస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అయితే ఒకసారి టీవీలో డిస్కవరీ ఛానల్లో అప్పుడప్పుడు నేచర్ గురించి, రివర్స్ గురించి, డిఫరెంట్ యానిమల్స్ గురించి, బర్డ్స్ గురించి ఇస్తూ ఉంటారు. నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా వాటి గురించి చూస్తూ ఉంటాను. ఇప్పుడు తెలియని ఎన్నో విషయాలను మనము
పక్షుల గురించి, జంతువుల గురించి తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఒకరోజు ఆ యొక్క ఛానల్ చూస్తున్నప్పుడు కామెంటేటర్ చెప్తా ఉన్నాడు, రివర్ నైల్ నదిలో ఉన్నటువంటి క్రొకడైల్స్ని చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఆ కామెంటేటర్ చెప్తా ఉన్నాడు, అది చాలా హెల్దీ క్రొకడైల్స్ దాంట్లో ఉన్నట్టుగా చెప్పాడు అన్నమాట. చాలా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి బలమైనటువంటి క్రొకడైల్స్ అక్కడ ఉన్నాయి నైల్ నదిలో. మరి అటువంటి అది చూసినప్పుడు నాకు ఆ విషయం చదివినప్పుడు నాకు అనిపించింది, అక్కడ మరి మోషేను అక్కడ ఉంచినప్పుడు నిజంగా దేవుడు మరి సింహాల బోన్లో దానిని ఏ విధంగా కాపాడినాడో అక్కడ ఉన్నటువంటి మొసళ్ళ బారి నుంచి కూడా మోషేను దేవుడు కాపాడినాడు. మరి అక్కడ ఒక సాధనంగా దేవుడు మిరియామును కూడా వాడుతున్నట్టుగా చూస్తాం. చాలాసార్లు మనము ఇతరులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకున్న కరేజియస్నెస్, మనకున్న ధైర్యాన్ని, మనకున్న స్మార్ట్నెస్, మనకున్న తెలివిని వాళ్ళతో పంచుకొని, సిస్టర్ మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా మీరు మాట్లాడితే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మనము మనకున్న తెలివిని, ధైర్యాన్ని ఇతరులకు మనము చెప్తా ఉంటాం. కానీ నిజంగా అటువంటి సన్నివేశం, అదే పరిస్థితి మన కుటుంబంలో జరిగినప్పుడు, మన వాళ్ళకే జరిగినప్పుడు, మన సొంత వారికే జరిగినప్పుడు, మనకే జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకున్న తెలివి, మనకున్నటువంటి ధైర్యం ఆ రెండు కూడా సరిపోదు. అప్పుడు అనేకులు వచ్చి మనల్ని అడగవచ్చు, సిస్టర్ మీరు అందరికీ చెప్తా ఉంటుంది కదా, ఎందుకు ఆ సమయంలో ఆ విధంగా ఉండిపోయారు అని అంటే అప్పుడు మనం ఏమంటామంటే నాకు అప్పుడు ఏం చేయాలో తోచలేదండి అని. నిజంగానే ఇతరులకు కలిగినప్పుడు, ఏదైనా ఆపద కలిగినప్పుడు ఉన్న సలహాలు ఇవ్వడానికి మనము వాళ్ళ ఆ యొక్క పరిస్థితిలో వాళ్ళకి ఉపయోగపడడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ అది మనకు జరిగినప్పుడు మనకు సరిగా తోచదు, అర్థమవ్వదు. ఇంత ఇష్టమైన పరిస్థితి నేను ఏ విధంగా ఎదుర్కోవాలి అని అనుకుంటాం. పాపం మిరియాము మాత్రము ఎంత గొప్ప హృదయంతో, చాలా ధైర్యంతో, మరి చక్కటి తెలివిని అక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. మరి ఆ తర్వాత జరిగిన విషయాన్ని మిరియాము ఎంత తెలివిగా తను డీల్ చేసిందో, రాజకుమార్తె అక్కడికి వచ్చినప్పుడు మరి ఎవరు సామాన్య మానవులు వస్తే నేను మాట్లాడి ఏదో కాపాడుకోగలను తమ్ముడిని అని అనుకోవచ్చు. కానీ ఏకంగా మరి ఫరో కుమార్తెని అక్కడికి వచ్చినప్పుడు తను భయపడి మరి ఇంటికి వెళ్ళి అమ్మ ఎవరు వస్తే నేను మాట్లాడేదాన్ని, కానీ ఫరో కుమార్తె వచ్చింది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను అని చెప్పొచ్చాము. కానీ అక్కడికి ఎవరు వచ్చినా సరే తన తమ్ముడి మీద ఉన్న ప్రేమను బట్టి ఆమెలో ఒక విధమైనటువంటి తన ధైర్యం తెచ్చుకున్నట్టుగా చూస్తాం. ట్రై చేసిందంటే తన దగ్గరికి వెళ్ళి మరి ఆ పిల్లవాడిని పెంచడానికి మీకు ఒక దాదిని నేను మాట్లాడాలా అని ఆ రాజకుమార్తెని అడిగినట్టుగా, మాట్లాడినట్టుగా, మరి దాదిగా తన సొంత తల్లిని అక్కడికి తను పిలుచుకొని వచ్చినట్టుగా ఇవన్నీ చూస్తూ ఉంటే తనెంతో చక్కని నేర్పు ఉన్నటువంటి వంటగా మనం గమనించగలుగుతాం. నిజంగా క్లిష్ట సమయాల్లో మరి దేవుడిపై ఆధారపడి అంత మాత్రమే కాదు, దేవుడు మనకి ఇచ్చినటువంటి తెలివిని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని కూడా మనము వాడుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలాసార్లు స్త్రీలను పిరికి వారంగా ఉండిపోతాం, నిస్సహాయాలుగా ఉండిపోతాం. మరి ఎక్కువగా మనం వాడే మాట ప్రార్థించి మనం మౌనంగా ఉండిపోతాం. కానీ ఏదైనా ఒకటి ఆ సందర్భంలో మనం చేయాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క దినం మిరియాము జీవితం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే మరి క్లిష్ట సమయాల్లో మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా ఆ యొక్క సమస్య పరిష్కారం కొరకు మనం ఒక అడుగు ముందుకేయాలి, మనవంతుగా మనం ఏం చేయాలో మనం కూడా ఆలోచించి జరిగించాల్సినటువంటి వారం అవుతున్నాం. రెండవదిగా షీ వాజ్ మల్టీ టాలెంటెడ్. మరి తను ధైర్యము, తెలివి మాత్రము ఉన్నది మాత్రమే కాదు, కానీ తన లోపల బహు తలాంతులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తిపాడింది. మరి ఆమెలో ఉన్నటువంటి తలాంతులు ఏంటంటే ఆమె ఒక ప్రవక్త. షీ వాజ్ అ ప్రాఫిటెస్. అంత మాత్రమే కాదు, షీ వాజ్ అ మ్యూజిషియన్. ఆమె మ్యూజిక్ ప్లే చేస్తూ తను పాడుతుంది. షీ వాజ్ అ సింగర్. మరి చాలామంది మ్యూజిషియన్స్ పాటలు పాడరు. మరి చాలామంది పాటలు పాడేవాళ్ళు, గాయకులు మ్యూజిక్ ప్లే చేయరు. కానీ ఈ మిరియాములో ఉన్న ప్రత్యేకత మరి తను పాడుతుంది, ప్లే చేస్తుంది. మరి అంత మాత్రం కాదు, షీ వాజ్ అ లీడర్. మరి ఇశ్రాయేలీయుల సమాజం అంతటినీ కూడా మరి ఆ యొక్క స్త్రీలందరినీ కూడా ఆమె ముందుకు నడిపిస్తాము. మరి ఆ యొక్క భూమి స్త్రీలందరినీ కూడా ఆమె ముందుకు నడిపిస్తాము. అంత మాత్రం కాదు,
షీ వాజ్ అ డాన్సర్. మరి ఆమె మామూలుగా చాలామంది పాటలు పాడతారంటే ముఖంలో ఎటువంటి ముఖ కవలికలు లేకుండా మరి పాడుతూ ఉంటారు. కానీ దాదాపు ఆఫ్రికన్ సింగింగ్లో నేను గమనించాను, వాళ్ళు పాడేటప్పుడు తప్పకుండా వారి యొక్క బాడీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అటు ఇటు కదలడము, ఫ్రీగా మూవ్ అవుతూ పాడుతూ ఉంటారు. మరి యూతులు కూడా మరి వాళ్ళు పాడే పాటల్లో తప్పకుండా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఫ్రీగా మూవ్ అయినప్పుడు మరి డ్యాన్స్ చేస్తూ మనం పాట పాడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు నేను స్త్రీల కోరికలో కూడా నేను ఈ విధంగా కొన్ని పాటలను యాక్షన్ సాంగ్స్ పాడిస్తూ ఉంటాను స్త్రీలు. ఎందుకంటే చాలాసార్లు మన వాళ్ళందరూ కూడా మంచిగా చక్కగా తలపై మూసి వేసుకొని కదలకుండా అదే విధంగా కూర్చొని అదే విధంగా లేచిపోవడానికి చూస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళని లేపి కొద్దిసేపు పాటలు పాడించి కొంచెం యాక్షన్ సాంగ్స్ వేయించి వాళ్ళతో మరి ప్రభు నాట్యంతో కూడా మనం స్తుతించాలి అని వాళ్ళని నేను ప్రోత్సాహపరుస్తూ ఉంటాను. నా యొక్క యువన ప్రాయంలో మరి మా యొక్క కాన్ఫరెన్స్ వాళ్ళు మరి ఇంకా 2 సహోదరులను మమ్మల్ని కాలేజ్ గర్ల్స్ మినిస్ట్రీలో మమ్మల్ని అపాయింట్ చేశారు. అయితే ఆ సమయంలో మాకు తెలియని ఒక ఊరికి మా ముగ్గురు యువనస్తులను, అప్పటికి నేను అన్మ్యారీడ్, నాతో పాటు ఇంకా 2 అన్మ్యారీడ్ సిస్టర్స్ని పంపించారు. మేము ముగ్గురు కలిసి మాకు తెలియని ఒక ఊరికి మేము సేవ నిమిత్తం వెళ్ళాం స్వార్థం ప్రకటించడానికి. సాయంకాలం సమయం అయింది. అక్కడ ఊళ్ళో ఎవరు తెలియదు, ఎక్కడ నిలబడి వాక్యం చెప్పాలో కూడా మాకు తెలియదు. మమ్మల్ని అక్కడ గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఆ సమయంలో నాతో పాటు నా 5 సిస్టర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు, ఎట్లా విద్య ఇప్పుడు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పాలి, ఎక్కడ పాటలు పాడాలి, ఏ ఇల్లును మనం ఆధారం చేసుకోవాలి, ఎక్కడ ఏ స్టేజ్ ఏ ప్రదేశాన్ని మనము సెంట్రల్ ప్లేస్ తీసుకొని మనం ఇక్కడ వాక్యం షేర్ చేసుకోవాలి. మేము నిలబడ్డ దగ్గర ప్రార్థించుకున్నాము. ఆ ఊళ్ళు కూడా ఎవరు కూడా మాకు తెలియదు. అయితే బైరంకొండ అనే ఒక గ్రామీణ ప్రాంతం అన్నమాట, సేవకు వెళ్ళిన ప్రాంతం. అయితే అప్పుడు నాకు కొంచెం దూరంలో ఒక బోరింగ్ కనిపించింది. ఆ స్త్రీలందరూ ఆ బోరింగ్ దగ్గరకు, ఆ పంపు దగ్గరకు వచ్చి అందరు నీళ్లు కొట్టుకుంటా ఉన్నారు. నీళ్ళు తీసుకుంటూ వెళ్తుంటే నాకు అనిపించింది అక్కడ ఒక గుంపు స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ సాయంత్రం అయింది కాబట్టి నీళ్ళు తీసుకుని వెళ్ళి వంటలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఎవరిని పిలిచి వాక్యం చెప్పమన్నా వాక్యము చెప్తున్న వాళ్ళు ఎవరు వినరు అని ఆలోచన చేసి ఆ పంపు ఉన్నటువంటి స్థలానికి కొద్ది దూరంలోనే మేము ముగ్గురం సహోదరులు వెళ్ళి కొంచెం దూరంలోనే ఒక బొడ్డెమ్మ పాట, ఒక పాట ఎత్తున్నాం అన్నమాట. పాట పాడుతూ ముగ్గురం చప్పట్లు కొడుతూ గట్టిగా పాటలు పాడినాం. అది అక్కడనే ముగ్గురం రౌండ్గా తిరుగుతూ ఆ యొక్క పాటలు మేము పాడుతూ ఉన్నాం. ఆ సమయంలో అక్కడ ఏమో జరుగుతుంది చూద్దాం అనేసి అందరు వాళ్ళ బిందెలన్నీ కూడా అక్కడనే వదిలిపెట్టేసి మమ్మల్ని చూడడానికి వచ్చినాం. వస్తామంటే మేము వాళ్ళని గమనించినట్టుగానే ఇంకా ఒక 5-10 మినిట్స్ అదేవిధంగా ఫోక్ సాంగ్స్ ఎక్కువగా నేను ఫోక్ సాంగ్స్ విలేజ్కి వెళ్ళి ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటాను. ఫోక్ సాంగ్స్ పాడినాను. ఆ విధంగా జానపద గీతాలు పాడుతూ ఉన్నప్పుడు మాకు తెలియకుండానే దాదాపు 20-30 మంది స్త్రీలు అక్కడ అందరూ కూడా ముగిపోయినారు. ఇంకా అది చక్కటి అవకాశంగా భావించి ఇంకా ఈ సమయాన్ని వదులుకోకూడదని ఇమ్మీడియట్గా నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. కేవలం 5 నిమిషాలే అక్కడ నేను వాక్యం చెప్పి ఈ సమయంలో మీకు ఎవరికన్నా మీకు ఇష్టం అనిపిస్తే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన కొరకు మేము నడిపించాలని ఇష్టపడుతున్నాను. మీలో ఎవరికైనా ఆ ఇష్టం ఉంటే మీరు మాకు తెలియజేయవచ్చు అని ప్రార్థించి ఆమె అనగానే ఆ యొక్క గుంపులో ఉన్నటువంటి సహోదరులు ఒకతను వచ్చి, అమ్మాయి ఈ యొక్క దినం మా ఇంటికి రండి, మా ఇంటి వద్ద మీరు ఆ యొక్క ప్రార్థన కొరకు మీరు ఏర్పాటు చేయండి అని చెప్తారు. మేము అప్పుడు ఆ యొక్క సమయంలో దేవుని ఎంతగానో స్తుతించాం. ఆ తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కూడికను ప్రారంభించినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనాలు ఎంతోమంది అక్కడికి వచ్చి ఆ యొక్క దినమందు ప్రార్థన కూడికలో పాల్గొన్నారు. ఇది బైరంకొండ అనే స్థలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. నా జీవితంలో ఈ యొక్క సంఘటన నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. మరి నిజంగా పాటల ద్వారా, మరి నాట్యంతో పాడిన పాటల ద్వారా ఎంత గొప్ప చైతన్యాన్ని ప్రజల మధ్యలో తీసుకొని రావచ్చు అని. అంత మాత్రమే కాదు, మేము బంజారాస్ మధ్య సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కేవలం మనం మాట్లాడితే వినరు. వాళ్ళు తప్పక వాళ్ళకి ఏదైనా ఒకటి నాట్యం ఆడుతూ ఉన్నటువంటి ఒక పాటను ఏదైనా వాళ్ళ కొరకు పాడి వినిపించాలి. అది కొరకు నేను దాదాపుగా తెలుగు సాంగ్స్ అన్నీ కూడా బంజారా భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మరి వాళ్ళతో కలిసి మరి వాళ్ళు ఏ విధంగా స్టెప్స్ వేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు చెయ్యి కాలు కదులుతున్నారు బాగా గమనించి
వాళ్ళ డ్యాన్స్ని ఇమిటేట్ చేస్తూ మేము కూడా వాళ్ళతో డ్యాన్స్ చేస్తూ వాళ్ళ భాషలోకి ఆ పాటను ట్రాన్స్లేట్ చేసి పాడేవాళ్ళం. ఆ విధంగా పాట ద్వారా ఒక కంప్లీట్ మెసేజ్, కంప్లీట్ సువార్త, కంప్లీట్ గాస్పెల్ వారికి మేము వినిపించేవారు. కాబట్టి మనం ఇతరులకు సువార్త అందించాలి అని అనుకున్నప్పుడు, ప్రీచింగ్ అన్నప్పుడు నిలబడి ఒక స్టాచ్యూస్ మాదిరిగా నిలబడి వాక్యం చెప్పుటే కాదు, కానీ మనము నాట్యం ద్వారా, పాటల ద్వారా మనం ఆడుతూ పాడుతూ కూడా సువార్తను మనం ఇతరులకు అందించవచ్చు. మరి మిర్యాములో ఆ గొప్ప ప్రత్యేకతను మనం గమనిస్తా ఉన్నాం. మరి మిర్యాము వారితో కలిసి 21వ వచనంలో మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానం చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. మరి ఆ దినమందు జయించింది ఇశ్రాయేలు కాదు, అని యెహోవా జయించినాడు, దేవునికి ఈరోజు జయం కలిగింది అని మిర్యాము వారందరినీ కూడా, ప్రజలందరినీ కూడా స్తుతించమని దేవుణ్ణి తను గుర్తు చేస్తాము. చాలాసార్లు గొప్ప కార్యం జరిగినప్పుడు, మంచి కార్యం జరిగినప్పుడు మనం మనుషులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ కార్యం జరిగించిన వాళ్ళు ఇదిగో నేనున్నందుకే ఆ పని జరిగింది అని మనుషులు చెప్తా ఉంటారు. కానీ మిర్యాము ఎర్ర సముద్రం దాటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ముందుగా అక్కడ ఎవరిని స్తుతించాలంటే దేవుని తను స్తుతిస్తూ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పట్ల గొప్ప కార్యంలో అద్భుతాలు చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని మనము స్తుతించాల్సినటువంటి వారం ఏంటున్నాం. మరి మూడవదిగా మిర్యాములో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే మిర్యామ్ వాజ్ ఎ గ్రేట్ లీడర్ టు ఇస్రాయలైట్స్. మరి ఆమె ఇస్రాయేల్ అందరికీ కూడా ఒక గొప్ప నాయకురాలిగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మనకు తెలిసినంత వరకు షీ వాజ్ ఎ గ్రేట్ లీడర్ ఇన్ హర్ ఓన్ ఫ్యామిలీ. తన కుటుంబంలోనే ఒక చక్కటి నాయకత్వం తను వహించినట్టుగా చూస్తాం. క్లిష్ట సమయాల్లో తన కుటుంబానికి తోడుగా ఉండి తమ్ముడిని ఆ యొక్క నీళ్లలో నుంచి కాపాడుకొని మరి ఆ యొక్క తమ్ముడిని పెద్ద చేయటంలో తనతో పాటు తనతో సహకరించినట్టు చూస్తాం. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు సంఘ సమాజంలో కూడా ఆమె నాయకత్వం వహించినట్టుగా చూస్తాం. మరి ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటికి రావాల్సి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం పాయగా చీల్చబడినప్పుడు ఆ యొక్క సంఘటనలన్నీ కూడా ఆమె జీవితంపై చెరువుని ముద్ర వేసి ఉంటున్నాయి. కాబట్టి తన ఇరువురు సహోదరులతో కూడా కలిసి ఆమె దేవుణ్ణి బహుగా స్తుతించినట్టుగా, దేవుని బహుగా కొనియాడినట్టుగా చూస్తాం. ఇంకా మరి ఒక భక్తుడు అంటాడు కదా, మరి ఇశ్రాయేలీలు ఆ యొక్క దూడను గోల్డెన్ కాఫ్ చేసుకున్నప్పుడు ఆ ఇన్సిడెంట్లో మిర్యాము కనిపించదు. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో మోషే భక్తుడు తను సీనాయి కొండపై ఆ యొక్క 10 ఆజ్ఞలతో తన పైకి వెళ్ళి ఉంటాడు, ఆమె అక్కడే ఉండదు. దెన్ వాట్ అబౌట్ హర్ రోల్ దేర్ అని ఆయన ప్రశ్నించి ఆ తర్వాత తను రాస్తాడు కదా, ఆమె అటు మోషే కొరకు తను ఆలోచన కలిగి ఉండవచ్చు, ఇన్ని దినంలో ఇది తమ్ముడు అక్కడికి వెళ్ళి దేవుడు ఏ మాటలు తెలియజేస్తున్నాడు, తమ్ముడు ఎప్పుడు వస్తాడు అని అటు మోషే కొరకు అక్కడ చూస్తుండవచ్చు. ఇక్కడ ఇశ్రాయేలీయులు అహరోను దూడ కొరకు మరి వాళ్ళు వేధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క సంఘటనను చూడలేక వారితో కూడా ఆమె కలిసి పాల్పొందక ఆమె ఆ ఇరువురు సహోదరుల మధ్యలో దూరంగా తన ఒంటరిగా ఎంతో వేదనతో తను గడిపిందో వచ్చి తను రాస్తాడు. నిజంగానే వాళ్ళ పొందికలు ఆ యొక్క దుష్టులు అందరూ కూడా ఒక దూడను పోగు చేసుకొని, ఇశ్రాయేలీయులు ఎంతో దుష్టు మనసుతో అక్కడ దేవుని మర్చిపోయి ఒక దూడను వాళ్ళు చేసుకొని ఆరాధించే ఆ సమయంలో తన మనసు నిజంగానే ఒక వేదన చేత నిండిపోయి ఉండవచ్చు, బాధ చేత నిండిపోయి ఉండవచ్చు. మరి ఇంకా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో అక్కడ కూడా మిర్యామును కూర్చున్నటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటన మనం చూస్తాం. ఎందుకంటే చాలాసార్లు మనము ధ్యానించినటువంటి వాక్య భాగమే. అక్కడ జరిగిన విషయం మనందరికీ బాగా తెలుసు, నేను అంతా కూడా వివరించను. కానీ మోషేకు ఆమె అక్కడ మోషే అహరోనులు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి, ఇక్కడ మిర్యాముకు కోపం వచ్చిన విషయం ఏంటంటే మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం. చాలాసార్లు పాత నిబంధన నేను చదువుతా ఉన్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి దహన బలి, నైవేద్యము, అర్పణలు, బలులు ఇవన్నీ కూడా ఇండియా దేశంలో చాలా వరకు ఈ యొక్క ప్రాక్టీసెస్ ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు, కొంత ఆలోచన విధానంలో కూడా కొన్ని పోలికలు మనకు వీళ్ళకు ఉన్నాయేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో సహోదరుల వివాహాల విషయాల్లో సర్వసామాన్యంగా సహోదరులు కూడా కొంత చురుకైన పాత్రను
వహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా తమ్ముడు కొంచెం చామన ఛాయగా నల్లగా ఉన్న వచ్చే మర్దలు మాత్రము కొంచెం తెల్లగా రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. తెల్లగా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు, మంచిగా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సహోదరికి కూడా తమ్ముడిని నేనే కదా కాపాడింది, తమ్ముడు నా మాట వింటాడు కదా, వివాహ విషయంలో నా మాట కాదనడేమో అని ఒకవేళ ఆ ధీమా ఆ ధైర్యంతో ఉండిందేమో. కానీ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె అక్కడ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నట్టుగా చూస్తాం. అందుకే మోషేకు విరోధంగా, మోషేకు కొంత వ్యతిరేకంగా అట్లా మాట్లాడినప్పుడు మరి దేవుడు ఆమెకు గుర్తు చేస్తాడు, మోషే నీకు సహోదరుడు మాత్రమే కాదు కానీ ఆయన నా సేవకుడు. ఇప్పుడు నా సేవకుడు మోషే అనే విషయాన్ని దేవుడు మిరియాము గుర్తు చేస్తాడు. అదే విషయాన్ని సంఖ్యాకాండం 12వ అధ్యాయము 5-6 వచనంలో చూస్తాం. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండినేలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతూ నా సేవకుడైన మోషే అటువాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మిరియాముకు ఒకసారి దేవుడు గుర్తు చేస్తాడు, ఆయన నీ సహోదరుడు మాత్రమే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఇప్పుడు నా సేవకుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి అక్కడ కూడా మరి మిరియాము ఇమ్మీడియట్గా తన మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నట్టు చూస్తాం. ఎందుకంటే మరి అక్కడ ఆమె 15వ వచనం చూస్తాం. మిరియాము 7 దినములు ఆమె బాలిని వెలుపల అక్కడ గడిపినట్టుగా చూస్తాం. ఆ విధంగా అయిన తర్వాత ఆమె నిజంగానే ప్రభుత్వం లోబడి ఆ తర్వాత ముందు జరగాల్సినటువంటి ఆ ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో వారితో సహకరించినట్టుగా చూస్తాం. ఈ విధంగా మరి ఇశ్రాయేలీలందరినీ కూడా ఆమె ఎంతో చక్కగా ముందుకు నడిపించినటువంటి వారిలో మోషే అహరోనులతో పాటు మిరియాము కూడా ఉన్నట్టుగా చూస్తాం. చివరిగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మీకా 6:4 వచనంలో ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని నడిపించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించింది. మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించింది. మరి ఈ విధంగా ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి గొప్ప అద్భుత కార్యంలో దేవుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలును రప్పించుటకు వాడుకున్నటువంటి 3 గొప్ప నాయకులలో మిరియాము కూడా ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కార్యము జరిగించుటకు మనకున్నటువంటి తెలివిని, మనకున్నటువంటి ధైర్యాన్ని ప్రభు కొరకు మనం వాడుతూ ప్రభు కొరకు గొప్ప సాక్షిగా మనం జీవించాలని మిరియాము జీవితంలో నేర్చుకుంటున్నాం. మరి ఆ ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకందరికీ మరి గొప్ప సహాయాలను దయచేయాలి. మహాపరిశుద్ధుల గొప్ప దేవతాన్ని ప్రభా చేయకు మంచి సమయాన్ని బట్టి వందనాలు. గొప్ప దేవతాన్ని ప్రభా ఒక వాక్యంలో నుంచి మిరియాము జీవితం ద్వారా తండ్రి ప్రభా మేము నేర్చుకున్న సత్యాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క సత్యాలన్నింటినీ కూడా తండ్రి ప్రభా వ్యక్తిగత జీవితాలకు అమలు చేసుకుంటూ మీ యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా ప్రభా నైనా మీకు బిడ్డలను పోలి తండ్రి ప్రభా మా యొక్క జీవితాలను తండ్రి ప్రభా మేము మీకు సాక్షిగా ఉన్న తండ్రి ప్రభా ముందు కొనసాగడానికి సహాయం దయచేయమని కొద్ది విన్నప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.